సార్ నమస్తే. నమస్తే అండి. ఈ దగ్గుబాటి రానా, వెంకటేష్, సురేష్ బాబు రానా వీళ్ళి ఒక వివాదం ఒకటి నడుస్తుంది. కోర్టు కూడా సీరియస్ అయిందని చెప్పి అరెస్టు తప్పదని రకరకాల ఈ మధ్య బాగా ప్రచారం వార్తలు వస్తున్నాయి. ఇది డెక్కన్ కిచెన్ గురించి సంబంధించిన ఇష్యూ అని తెలుస్తుంది. అసలు ఈ వివాదం ఏంటి, అసలు ఏమైంది? అంటే ఫిలిం నగర్ ఎంట్రన్స్ లోనే ఒక 3 ఇళ్ళు ఉంటాయి ప్రముఖంగా. అంటే నారిని శ్రీనివాసరావు గారి ఇల్లు ఒకటి ఉంటుంది అక్కడ స్టార్టింగ్ లోనే. దానికంటే ముందు వెంకటేష్ గారి ఇల్లు, ఆ తర్వాత గుమ్మడి గారి ఇల్లు, ఆ తర్వాత పాత మోహన్ బాబు గారి ఇల్లు, ఇలా ఒక వరుస. దాని తర్వాత మాడా వెంకటేశ్వరరావు గారి ఇల్లు. ఈ వరుసలో వెంకటేష్ గారు అందరూ వెకేట్ చేశారు దాదాపుగా అక్కడ నుంచి. అందులో వెంకటేష్ గారు వెకేట్ చేసి ఆయన మణికొండ అవతల ఎక్కడో వెళ్ళిపోయారు, ఒక ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయారు అక్కడ. ఆయన అక్కడికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక హోటల్ కి అద్దెకిచ్చారు. అదే మీరు చెప్పిన దక్కన్ కిచెన్ దానికి అద్దెకిచ్చారు. ఇది రకరకాల ఇది జరిగేది అక్కడ. అంటే ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి రెస్టారెంట్లు కూడా ఒక స్టైల్ కాదు, రకరకాల స్టైల్స్, ఒక మల్టీ భోజనశాలలుగా మారినాయి. మల్టీ అంటే రకరకాల డిష్లు, రకరకాల ఎవరి అభిరుచులకు తగ్గవి అక్కడ దొరుకుతాయి అన్న పద్ధతిలో డిజైన్ చేస్తూ నడుస్తున్నాయి. అదే పద్ధతిలో డిజైన్ చేశారు అది కూడా. అలా డిజైన్ చేసినటువంటి దాన్ని వాళ్ళకి ఆర్థిక పరమైన వ్యవహారాలు ఏదో ప్రాబ్లం వచ్చి వెకేట్ చేయమని చెప్పారు. దానికి అగ్రిమెంట్లు అవి రాసుకొని ఉంటారు ముందే. ఈ ఖాళీ చేయించడం అనేది వాళ్ళ వైయక్తిక నిర్ణయం, వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం. అది వాళ్ళు ఖాళీ చేయమన్నారు. వీళ్ళతో ఏదో సఫరింగ్ ఉంది వాళ్ళకి. సఫరింగ్ లేకపోతే ఎందుకు ఖాళీ చేయమంటారు? ఉండి ఖాళీ చేయమన్నారు. వీళ్ళు అగ్రిమెంట్ ఉంది అని చెప్పారు. అక్కడ నుంచి వివాదం మొదలైంది. వివాదం రైజ్ అవుతున్నటువంటి టైంలో ఒకసారి అనుకోకుండా వాళ్ళ మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణ అంటే వీళ్ళు పాల్గొట్టేయడానికి సిద్ధపడ్డారు. అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అప్పటికే కొంత ఇంటిని కొంత కూల్చి వీళ్ళు హోటల్కి అనుకూలంగా మలుచుకున్నారు. ఈ మలుచుకున్న దాన్ని వీళ్ళు వచ్చి ఇంకొంచెం కూలగొట్టారు. అందులో సురేష్ బాబు గారి అబ్బాయి, వాళ్ళ రెండో అబ్బాయి, వీళ్ళు కొంత ఇన్వాల్వ్ అయ్యారు. ఈ చర్చల కోసం వెళ్ళినట్టున్నారు వీళ్ళు. అక్కడ ఏదో మాట పెరిగింది. మొత్తానికి కొంచెం వీళ్ళు చొరవ చేశారు. ఖాళీ చేయించడానికి కొంత చొరవ తీసుకున్నట్టుగా ఆ టైంలో ఒక ఇష్యూ నడిచింది. అప్పుడు పరస్పరం కేసులు పెట్టుకున్నారు. వాళ్ళు వీళ్ళ మీద కేసులు పెట్టారు, వీళ్ళు వాళ్ళ మీద కేసులు పెట్టారు. అగ్రిమెంట్ ని ఉల్లంఘించి వీళ్ళు మమ్మల్ని దౌర్జన్యంతో బయటకు పంపించాలని చూస్తున్నారు అనేది వాళ్ళ ఎలిగేషన్. అయితే ఈ ఘర్షణలో కొంతమంది గాయపడ్డారని ప్రైవేట్ వ్యక్తులతో కూడా కేసులు, వీళ్ళకి వ్యతిరేకంగా కేసులు పెట్టించారు. ఇలా రకరకాల కేసులు, రకరకాల వ్యక్తులు, వెంకటేష్, రానా, సురేష్ బాబు, వాళ్ళ రెండో అబ్బాయి, ఇలా రకరకాల వ్యక్తుల మీద కూడా కేసులు పెట్టారు. అంటే లీగల్ గా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనే ప్రోగ్రామ్ లో భాగంగా జరిగింది. సరే, ఫైనల్ గా ఇప్పుడు అక్కడ హోటల్ లేదు, ఏమీ లేదు. ప్రస్తుతం మొత్తం వెకేట్ చేశారు విజయవంతంగా. అది అయిపోయింది, మిషన్ కంప్లీట్ అయిపోయింది. కానీ లీగల్ ప్రాబ్లం తీరలా, లీగల్ ఇష్యూ నడుస్తూనే ఉంది. ఇప్పుడు కోర్టు దానికి సంబంధించి అంటే వీళ్ళకి చాలాసార్లు సమన్లు ఇష్యూ చేయటం, వీళ్ళు కోర్టులకు వెళ్ళటం ఇవన్నీ జరిగినాయి. ఎప్పుడైనా వాయిదాలకు వెళ్ళకపోతే కోర్టు అప్పుడప్పుడు మందలిస్తుంది, మీరు రావాలి వాయిదాలకి అని. ఆ మందలింపు భాగంగా ఏదైనా ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసి ఉండొచ్చు. ఇది సెలబ్రిటీస్తో లింక్ అయి ఉన్న వ్యవహారం కాబట్టి ప్రతిసారి కోర్టు సీరియస్ అవగానే ఇది ఇష్యూగా మారుతుంది ప్రపంచానికి. ఆ ఇష్యూగా మారి ఇప్పుడు మళ్ళీ ఒకసారి జనం ముందుకు వచ్చింది ఈ సమస్య. వచ్చి ఇప్పుడు వాళ్ళిద్దరూ అంటే NBW లాంటిది ఏదో ఇష్యూ చేసే పరిస్థితికి వెళ్ళి ఉంటుంది అక్కడ. దీన్ని ప్రపంచం ఎలా ప్రొజెక్ట్ చేస్తుంది అంటే మీడియాలో అరెస్ట్ అయిపోతున్నారు మరికొద్ది క్షణాల్లో అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. మళ్ళీ వీళ్ళు రికాల్ పిటిషన్ వేసుకుంటారు, అది అడ్మిట్ అవుతుంది, పీపీతో మాట్లాడుకుంటారు. పీపీ గారు అబ్జెక్ట్ చేయబోతే అది ఎలా అవుతుంది, ఎలా చేస్తాడు జడ్జి గారు, ఎలా చేస్తే ఇంకో వాయిదాకి వెళ్తారు, ఇట్లా అయిపోతుంది. కాబట్టి ఈ లీగల్ ప్రొసీజర్ లో NBW ఇష్యూ అవటము, అప్పుడప్పుడు జడ్జి గారు కోప్పట్టము, ఇవన్నీ జరిగే ప్రక్రియలే, ప్రొసీడింగ్స్ లో భాగంగానే జరుగుతుంది. అయితే ఈ కోపాన్ని వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి ఇది ఒక న్యూస్ వాల్యూ ఉంది దీనికి అనే ఉద్దేశంతో బయటకు తెచ్చి దీన్ని ఒక వార్తగా మలిచి ప్రపంచం ముందు పెట్టి ఏదో జరుగుతోంది, సంథింగ్ హ్యాపెనింగ్ దేర్ అన్నట్టుగా ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయటం అనేది జరుగుతోంది.
అందులో భాగంగానే ఈ గోలంతా. సో ఇప్పుడు మరొకసారి కోర్టు బెంచ్ మీద కేసు వచ్చినప్పుడు వీళ్ళు వాయిదాకి వెళ్ళకపోవడం ఏదో జరిగి ఆయన ఆగ్రహించిన సందర్భం అయి ఉంటుంది అని అనుకుంటున్నాను. క్లియర్ గా నాకు పూర్తి వివరాలు తెలియదు కానీ గత చరిత్ర అయితే అది. దానికి ఆ స్థలానికి సంబంధించి ఒక వివాదం లీగల్ గా ఉంది. ఆ లీగల్ ఇష్యూ క్లోజ్ అయిన తర్వాత దాన్ని ఏం చేయాలి, ఎలా దాన్ని కన్వర్షన్ చేయాలా, లేకపోతే అక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ చేసి ఏం చేయాలనేది అప్పుడు డెసిషన్ తీసుకుంటారు వాళ్ళు. ఆల్రెడీ ఆ ప్రాంతంలో ఇంకో 2 ప్రాపర్టీస్ ఉన్నాయి వాళ్ళకి. రామానాయుడు గారు ఉండేవారు దీనికి ఆ రోడ్డుకి కొంచెం ముందుకు వెళ్తే, అంటే టువర్డ్స్ చాంబర్ ఎడుతుంటే రామానాయుడు గారు ఉండేవారు. అది హాస్పిటల్కి ఇచ్చారు రెంట్కి. ఇది కాకుండా వెనకాల రోడ్లో ఒకటి ఉంది వాళ్ళకి, అదేమో గెస్ట్ హౌస్ కింద మార్చారు, సురేష్ గెస్ట్ హౌస్ కింద. ఇలా ఆ ఏరియాలో 4-5 ప్రాపర్టీస్ ఉన్నాయి వాళ్ళకి. ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క వ్యాపారానికి ఇచ్చారు. ఒకప్పుడు అక్కడే నివాసం ఉండేవారు, తర్వాత రకరకాల ప్రాంతాలకు మారారు వీళ్ళందరూ. మారిన తర్వాత ఇక్కడున్న ప్రాపర్టీస్ రకరకాలుగా వినియోగంలోకి తెచ్చారు. ఒక వ్యాపారానికి ఇచ్చినప్పుడు ఇలాంటి వివాదాలు రావడం సహజమే. అలా దీన్ని సహజ పరిణామంగానే చూడాలి తప్ప అదేదో వాళ్ళు ఇబ్బంది పెట్టుంటారు వీళ్ళని. అటువైపు నుంచి జరిగిన ఇబ్బందులు మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్ కాదు కాబట్టి అక్కడ సాలబిలిటీ ఉండదు కాబట్టి. ఇటువైపుకి ఎక్కువ వార్త రాస్తే ఇటు సాలబిలిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు వెంకటేష్ పేరు, రానా పేరు, సురేష్ బాబు పేరు లింక్ చేస్తూ దీనికి ఒక సాలబిలిటీ ఉంటుందనే ఉద్దేశంలో ఇప్పుడు ఈ వార్త, ఈ ఇష్యూని వార్తగా మలిచారు అంతే. అంతకుమించి దీనికి ఏదో ప్రాధాన్యత ఉందని నేనైతే అనుకోవడం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.